మనం ఎంత మంచిగా ఉన్నా, మనమంటే ఇష్టం లేని వారికి మనం ఏం చేసినా సరే, మనం తప్పుగా చేసినట్టే అనిపిస్తుంది. సో, అలాంటి వారి కోసం మనం ఎంత చేంజ్ అవ్వాలనుకున్నా అది వేస్టే. ఎందుకు అంటే, ఫస్ట్ మనం చేంజ్ అవ్వడం కాదు, మన కోసం వాళ్ళు ఆలోచించే విధానం చేంజ్ అవుతే అంతా మంచిగా ఉంటుంది కదా! హాయ్! హలో అండి. వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. నా వీడియో చూస్తున్న మీరందరూ బాగున్నారనైతే అనుకుంటున్నాను. సో, మేము కూడా అందరం బాగున్నామండి. ఈరోజు ఇంకొక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మీలో ఎంతమంది వెజ్ లవర్స్ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ రోజైతే వెజ్ లవర్స్‌కి ఒక మంచి నాన్ వెజ్ లాగా ఉండే వెజ్ ఐటెమ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. నేనైతే ఫర్ ది ఫస్ట్ టైమ్ అయితే కర్రీ చేశాను. బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగుంది. సో, వెజిటేరియన్స్ ఈ కర్రీ మీకోసమే. ఇంకా కర్రీ ప్రిపరేషన్‌కొస్తే ఫస్ట్‌గా ఒక పాన్ పెట్టి పాన్‌లో ఆయిల్ వేసి, సో, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక రబ్బ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీ క్వాంటిటీని బట్టి అయితే ఆనియన్స్ తీసుకోవాలి. నేనైతే 4-5 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఒక 2 టమాటోస్, ఒక గుప్పెడు పచ్చిమిర్చిని తీసుకొని అవన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, వీటిని అయితే సోయా కీమా అంటారు. బయట ప్యాకెట్స్ అవైలబుల్గా ఉంటాయి. లేదు అంటే మిల్ మేకర్ ఉంటుంది కదా, వాటిని హాట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టి తర్వాత మిక్సీ పట్టుకొని కూడా కర్రీ వండుకోవచ్చు. సేమ్ అది ఇది కూడా ఒకటేనండి. సో, నాకైతే ఈ పౌడర్ అవైలబుల్గానే ఉందండి. 2 ప్యాకెట్స్ ఉన్నాయి ఇంట్లో. సో, 2 ప్యాకెట్స్ని కూడా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టి వాటర్ అంతా తీసేసి, ఇలా ఆనియన్స్ టమాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా 5 మినిట్స్ బాగా కలుపుకొని, అండ్ నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. సో, ఇంక లాస్ట్‌లో అయితే వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో గానీ, లో ఫ్లేమ్‌లో అయినా సరే ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే మన సోయా కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ విషయానికొస్తే చాలా బావుంది. అండ్ ఈ కర్రీ విషయానికొస్తే చాలా ప్రోటీన్ అండి. మంచిగా చిన్నపిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి అందరూ కూడా తినొచ్చు. సో, మీరెప్పుడైనా ఇంట్లో ఈ కర్రీని ప్రిపేర్ చేశారా? ప్రిపేర్ చేస్తే కామెంట్ అయితే చేయండి. అండ్ మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి. బాయ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.